ఎలక్ట్రానిక్ వ్యర్థాలు నేటి తరాన్ని వెంటాడుతున్న అతిపెద్ద సమస్య. పర్యావరణంతో పాటు ప్రజారోగ్యానికి పొగబెట్టే వాటి నిర్వహణ కత్తిమీద సామే. దేశంలో రోజు రోజుకి పెరుగుతున్న విద్యుత్ ఉపకరణాల వినియోగంతో సమస్య ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులకు చేరుకుంటోంది. సెల్ ఫోన్ నుంచి టీవీ, కంప్యూటర్, రిఫ్రిజిరేటర్ వరకు కొంటున్నారు, వాడి పారేస్తున్నారు. చెత్త అంగడికి చేర్చేస్తున్నారు. కానీ తరువాత వాటి పరిస్థితి ఏంటి? ఎవరికీ పట్టని ఈ సమస్యపై ఆలస్యంగా అయినా మేల్కొంది కేంద్ర ప్రభుత్వం. ఈ నెల 1 నుంచి ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలకు అమల్లోకి తెస్తున్నామని ఘనంగా ప్రకటించింది. కానీ స్పష్టత లేమితో అమల్లోకి వచ్చి నెల గడిచినా ఒక్క అడుగు ముందుకు పడని దుస్థితి. అసలు వ్యర్థాలు తెచ్చే చేటు, వాటిని అదుపు చేయలేకపోతే ఎదురయ్యే దుష్పరిణామాలు ఏమిటి? విద్యుత్ ఉపకరణాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు దైనందిన వ్యవహారాల్లో భాగంగా మారిపోయిన తరుణంలో వాటి నుంచి ఊహించని ప్రమాదకర సమస్య ముంచుకొస్తోంది. ఏటా గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్న వాటి వ్యర్థాలు ఇప్పుడు మానవాళి ఉనికికే ముప్పుగా పరిణమిస్తున్నాయి. కుప్పకుప్పలుగా పోగవుతున్న ఈ చెత్తతో ప్రాణాంతక వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఇటీవల తీవ్రతరం అవుతున్న సమస్యతో ప్రపంచం మొత్తానికి ఈ చెత్త పెద్ద సవాలుగా పరిణమిస్తోంది. భారత్ కు కూడా అదో కొరకరాని కొయ్యే. దేశంలో డిసెంబర్ నాటికి ఈ చెత్త పరిమాణం 8 లక్షల టన్నులకు చేరనుందని అంచనా. ఉరుముతున్న సమస్యను ఎదుర్కొనేందుకు ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణ, నియంత్రణ నిబంధనలు 2011ని ఘనంగా అమల్లోకి తీసుకొచ్చింది. ప్రతి ఉత్పత్తిదారుడు, వినియోగదారుడు, సేకరణ కేంద్రాలు, డిస్మాంటలర్స్, పునర్వినియోగ, క్రయ విక్రయ కేంద్రాలు అన్నీ వాటి నిర్వహణలో బాధ్యులు చేసింది. ఇప్పటి వరకు దేశంలో ఈ చెత్త నిర్వహణ కంటూ ప్రత్యేక పర్యావరణ చట్టాలేం లేకపోవడం ఈ సమస్యను ఎదుర్కోవడంలో ఎన్నో అవాంతరాలు కల్పిస్తోంది. ఇప్పటికీ ప్రమాదకర వ్యర్థాల నిర్వహణ చట్టం 2008 కిందే ఈ చెత్త ప్రక్రియను పరిగణిస్తున్నారు. కానీ అవేమీ సక్రమంగా అమలైన దాఖలాలే కనిపించవు. ఆ పొరపాట్లు సరిచేసేందుకే ప్రస్తుతం ఈ వ్యర్థాల నిర్వహణ నియంత్రణ నిబంధనలు 2011కి పదును పెట్టింది కేంద్రం. కొత్త నిబంధనల్లో ఎలక్ట్రానిక్ వ్యర్థాల నియంత్రణ కోసం తక్షణం కఠినతర చట్టాలు, పునర్వినియోగం, రీసైకిల్, అంతిమ నిర్వీర్యానికి నిర్దిష్ట నిబంధనలు తప్పనిసరి చేయనున్నారు. నిజానికి అలాంటివి లేకపోవడం, ప్రజల్లో అవగాహరాహిత్యం వల్లే ఈ రద్దును ఏదో మూల గిరాటేసే చేతులు దులుపుకునే ధోరణులు పెరిగిపోతున్నాయి. వాటికి తక్షణం అడ్డుకట్ట వేయాలి. ఉపకరణ తయారీ సంస్థల్నే వ్యర్థాల నిర్వహణకు బాధ్యుల్ని చేయాలన్నది వీటి ప్రధాన లక్ష్యం. ఇకపై జీవితకాలం పూర్తయిన ఉపకరణాల్ని తయారీ సంస్థలే తిరిగి తీసుకునేలా నిబంధనలు రూపొందించారు. పునః సేకరణకు ఏర్పాట్లు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ప్రత్యేక ఆర్థిక మండళ్లు ఎక్కడ పడితే అక్కడ ఈ చెత్త వదిలించుకోకుండా జాగ్రత్తతో వ్యవహరించాలి. కొత్త నిబంధనలు ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తిదారుడు తప్పించుకోలేని బాధ్యత అప్పగిస్తున్నాయి. వస్తువును విపణిలోకి వదలడమే కాదు, ఇక నుంచి జీవితకాలం పూర్తి అయిన వాటిని తిరిగి తీసుకోవడం వారి విధి. అందుకోసం విక్రయ కేంద్రాల్లానే పాతవాటి సేకరణకు ఏర్పాట్లు చేయాలి. వస్తువులు తిరిగి తెచ్చి ఇచ్చేందుకు వాటి ప్యాకింగ్ పై పునఃసేకరణ కేంద్రాల వివరాలు, చిరునామాలు, దూరవాణి సంఖ్యలను తప్పనిసరిగా ముద్రించాలి. వ్యర్థాల్లో ఆరోగ్యాలకు హాని చేసే కారకాల వివరాలపై వినియోగదారుల్లో అవగాహన పెంపొందించడము సంస్థలే చూసుకోవాలి. పంపిణీదారులకు దాదాపు ఇవే బాధ్యతలు వర్తిస్తాయి. వాటన్నింటి ప్రకారం కొన్ని వస్తువుల జీవితకాలం ముగిసిన ఉపకరణాల్ని సంస్థలకు అప్పగించడంలో వినియోగదారులు కాస్త జాగ్రత్తగానే వ్యవహరించాల్సి ఉంటుంది. మరికొన్ని కీలకాంశాలు. దేశంలోకి కేథోడ్ రే ట్యూబ్ల దిగుమతుల్ని పూర్తిగా నిషేధం. విదేశాల నుంచి దానధర్మంగా వచ్చే ఎలక్ట్రానిక్ పరికరాలకు సాధ్యమైనంత వరకు అడ్డుకట్ట వేయాలి.
తప్పదు అనుకుంటే కొత్తవి అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే అనుమతించాలి. కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్ల స్థాయిలోనే ఈ చెత్తపై పర్యవేక్షణకు కావాల్సిన మౌలిక సదుపాయాల్ని, మానవ ఆర్థిక వనరుల్ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోనుంది కేంద్రం. ఇకపై కొత్తగా వస్తున్న అన్ని విద్యుదోపకరణాలు, సామాగ్రి నాణ్యత ప్రమాణ పరీక్షలు, ఓడరేవులు, కస్టమ్స్ తనిఖీల్ని కఠినతరంగా రూపొందించనున్నారు. ఈ చెత్త నిర్వహణపై అంతర్జాతీయంగా విజయవంతమైన పద్ధతుల్ని పరిశీలించి దేశీయ అవసరాల మేరకు అవలంబించేలా చేసుకోవచ్చనేది మరో ప్రతిపాదన. అంతేకాక నిర్ణీత కాలావధిలోగా ప్రమాదకరమైన సీసం, కాడ్మియం, మెర్క్యూరీ వంటి కాలుష్య కారకాల వినియోగాన్ని సంస్థలు తగ్గించుకోవాలి. దానికి సంబంధించిన సమాచారాన్ని నిరంతరం సేకరిస్తూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి. అవే కాక ఉత్పత్తులపై పర్యావరణ ముద్రలు తప్పకుండా ఉండేలా చేయడం ద్వారా తక్కువ కాలుష్యకరమైన వాటిని కొనుక్కునేలా వినియోగదారుల్ని ప్రోత్సహించాలి. ఆ మేరకు భారత ప్రమాణాల సంస్థ కొన్ని తప్పనిసరి నిబంధనలు ఏర్పాటు చేయనుంది. ఈ వ్యర్థాల్లోంచి విలువైన లోహాల్ని తిరిగి సేకరించుకోవడానికి, మరింత పర్యావరణ అనుకూల విధానాల్ని కనుగొనడానికి పరిశోధనలు చేయాలి. అంతవరకు బానే ఉన్నా అక్కడే అసలు సమస్య ప్రారంభమవుతోంది. కాలపరిమితి తీరిన వస్తువుల్ని కంపెనీలే వెనక్కి తీసుకోవడం, నాణ్యత ప్రమాణాల్లో రాజీలేని విధానాలున్న ఆ బిళ్లు బహుళజాతి కంపెనీల ధాటిని దాటుకుని ఎలా ముందుకొస్తుందనేదే ఇక్కడ తేలాల్సిన విషయం. వినియోగదారుల నుంచి వ్యర్థాలను ఎలా సేకరించాలని అన్న దానిపైన స్పష్టత లేకపోవడం సమస్యాత్మకం అవుతోంది. మరో కీలకాంశం, ప్రస్తుత ఈ వేస్ట్ రీసైక్లింగ్ వ్యవస్థలో 95% అసంఘటితంగానే జరుగుతోంది. దానివల్ల కొన్ని సందర్భాల్లో భూగర్భ జలాలకు తీవ్ర స్థాయిలో నష్టం జరుగుతోంది. అక్కడ పనిచేసే వారు తీవ్ర ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. వ్యర్థాల పరిమాణం చూస్తే ఈ ఏడాది చివరకు 8 లక్షల మెట్రిక్ టన్నులు దాటనుంది. వీటన్నింటికీ ఒక ప్రత్యామ్నాయం చూపించకుండా కొత్త నిబంధనలు అమలు అంటే కష్టమేనంటున్నారు పరిశ్రమల పెద్దలు. దేశంలో గుట్టగుట్టల ఎలక్ట్రానిక్ పరికరాల వ్యర్థాల విచ్చలవిడి పారబోత ఇప్పటికే పెద్ద సమస్యగా మారుతోంది. దేశంలో ఉన్నవి చాలవన్నట్లు అక్రమ మార్గాల ద్వారా విదేశాల నుంచి రెండింతలుగా వచ్చి చేరుతున్న ఈ చెత్త కుప్పలు సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. ఒక అధ్యయనం ప్రకారం దేశంలోకి ఏటా 50,000 మెట్రిక్ టన్నుల ఈ వ్యర్థాలు వివిధ మార్గాల్లో వచ్చి చేరుతున్నాయి. వాటన్నింటినీ క్రమ పద్ధతిలో నిర్వీర్యం చేయడం, భవిష్యత్ సమస్యలకు పక్కా పరిష్కార మార్గాల్ని కనుగొనడంలో తెచ్చిన నిబంధనలతో ఈ తరహా ఏర్పాటు ఉన్న అమెరికా, మరికొన్ని ఐరోపా దేశాల సరసన భారత్ చేరనుంది. కాకపోతే పేపర్లపై అందంగా కనిపిస్తున్న వీటన్నిటినీ ఎంత సమర్థంగా అమలు చేయనున్నారన్న అంశంపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే నిజానికి ఈ నిబంధనలపై ఏడాది క్రితమే సంబంధిత పరిశ్రమలకు సమాచారం ఇచ్చినా కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ వాస్తవంలో సాధించింది శూన్యం. ఆ ఏడాది కాలంలో కొన్ని స్వచ్ఛంద సంస్థ చేసిన అధ్యయనంలో వ్యర్థాల నిర్వీర్యంలో అవి ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేటతెల్లమైంది. ఉదాహరణకు జీవితకాలం పూర్తి అయిన వాటి సేకరణ కేంద్రాలపై సమాచారం, నిబంధనల ప్రకారం సంస్థలన్నీ తమ ఉత్పత్తులపై పునఃసేకరణ కేంద్రాలపై స్పష్టమైన సమాచారం వినియోగదారులకు అందించాలి. కానీ దేశంలో ఏ ప్రధాన నగరంలోనూ అది అమలు జరిగిందే లేదు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం అంచనాల ప్రకారం దేశంలో సుమారు 3,000 మంది స్క్రాప్ డీలర్లు ఉన్నారు. వీరందరికీ ఉన్న ఫలంగా ప్రత్యామ్నాయం చూపడం దాదాపు అసాధ్యం. ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, టీవీలు, డివిడి ప్లేయర్లు, సెల్ ఫోన్లు, MP3 ప్లేయర్లు ఇలా ఏవైనా ఉత్పత్తుల జీవితకాలం పూర్తయితే ఎలక్ట్రానిక్ వ్యర్థాలుగా మారిపోతాయి. అదిప్పుడు ప్రపంచ సమస్య. ప్రపంచవ్యాప్తంగా ఏటా ఈ వ్యర్థాల పెరుగుదల రేటు 4 కోట్ల టన్నుల మేర ఉంది. ప్రత్యేకించి మన దేశంలో ఈ వ్యర్థాలు మరీ ఎక్కువ పెరిగిపోతున్నాయి.
పర్యావరణానికే పెనుముప్పుగా పరిణమిస్తున్నాయి. భూమిలో పాతిపెట్టే 70% భారీ లోహాలు ఎలక్ట్రిక్ వ్యర్థాల నుంచే అంటే సమస్య తీవ్రత స్థాయి ఇట్టే గమనించవచ్చు. వాడి పడేసిన ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి విలువైన ముడి పదార్థాలను రీసైకిల్ చేయడం ద్వారా తిరిగి పొందవచ్చు. వాటన్నింటి నేపథ్యంలో చూసినా ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణ, నియంత్రణ నిబంధనల పటిష్ట అమలుపై కేంద్రం దృష్టి పెట్టాలనేది నిపుణుల సూచన.